హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు రెండవ గ్రంథం, దినవృత్తాంతాలు రెండవ గ్రంథం 31వ అధ్యాయము 20-21 వచ్చిన 31వ అధ్యాయము 20-21 వచ్చిన 31వ అధ్యాయము 20-21 వచనాలు. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవునిని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చాలండి. హిజ్కియా అనబడేటువంటి దేవుణ్ణి ఎరిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క త్రోవలో నడుస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప రాజు అండి. వాక్యంలో మనం గమనించినప్పుడు హిజ్కియా ప్రారంభించిన ప్రతి పని జరిగి హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అని రాయబడింది అక్కడ. ఈ హిజ్కియా అనబడేటువంటి ఈ వ్యక్తి పని ప్రారంభించేటువంటి వ్యక్తిగా మాత్రమే కాదు, ఆ పనిని ముగించే వ్యక్తిగా కూడా కనబడతా ఉన్నాయి. కొన్నిసార్లు ఆరంభాలు బాగానే ఉంటాయి, ఆర్భాటాలు బాగానే ఉంటాయి, కొత్తల్లో బాగానే ఉంటుంది. ముగింపుకి వచ్చేసరికి ఆ ప్రారంభించినటువంటి ఆ పని ఎడిపోద్దో తెలియదు, ఆ ఆలోచన ఎడిపోద్దో తెలియదు, లేకపోతే ఆ తీసుకున్న తీర్మానం ఎడిపోద్దో తెలియదు, మనం అనుకున్నటువంటి ఆలోచనలు ఎడిపోతాయో తెలియదు. కొత్తల్లో స్టార్టింగ్లో బాగానే స్టార్ట్ చేస్తాం అన్నీ కూడా, కానీ దాన్ని ముగించేంత వరకు కూడా ఆ పని, ఆ ముగింపు కొన్ని సార్లు మనం చూడలేకపోతూ ఉంటామండి. ఈ హిజ్కియా అనబడేటువంటి ఈ వ్యక్తి అంట వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు గమనించినప్పుడు, హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. హిజ్కియాకు ఒక అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉంది. తాను తెలుసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన ఏమిటంటే, ఇక నన్ను మనుషులు చూడడం లేదు, నన్ను నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుని యొక్క కనుదృష్టిలో నేనున్నానన్న విషయాన్ని తెలుసుకున్నాడండి. మొట్టమొదటిగా ప్రతిసారి మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించాం. మనమేదో చేస్తున్నాం అనుకుంటా ఉంటాం, మనమేదో నిర్ణయం తీసుకున్నాం అనుకుంటా ఉంటాం, మనమేదో ప్రారంభించాం అనుకుంటా ఉంటాం. మనం ప్రారంభించేటువంటి పనిని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క దృష్టిని మనం గమనించలేని వారంగా ఉంటాం. ఆయన భూలోకంలో ఉన్నటువంటి తన బిడ్డలందరినీ ఆయన గమనిస్తాడండి. తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తాడని 33వ కీర్తనలో రాయబడింది. ఆయన నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, మనల్ని పరిశీలన చేసేవాడు, మనల్ని గమనించేవాడండి. ఆయన పరిశీలనలో మనం ఉన్నాం. హిజ్కియా గురించి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను. ఈ క్వాలిటీస్ హిజ్కియాలో కనబడతా ఉన్నాయి. తన దేవుడైన యెహోవా దృష్టికి, మనుషుల ముందు కాదండి, దేవుని ముందు ఈ హిజ్కియా నమ్మకంగా ఉన్నాడంట. నమ్మకంగా ఉన్నాడు. కొన్నిసార్లు నమ్మినటువంటి మనుషుల్ని కొన్నిసార్లు మనం మోసం చేస్తూ ఉంటాం, ఒమ్ము చేస్తూ ఉంటాం. నీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని అడియాసలుగా మారుస్తూ ఉంటాం. ఎన్నోసార్లు నీ మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని కొన్నిసార్లు మనం నిలబెట్టుకోలేని వారుగా మిగిలిపోతూ ఉంటాం. కానీ తన దేవుడైనటువంటి యెహోవా దృష్టికి ఈ హిజ్కియా నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు అని రాయబడింది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతల గ్రంథంలో రాయబడింది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి.
దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. యథార్థవంతులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. హిజ్కియా యథార్థవంతులని పిలువబడుతున్నాడు, నమ్మకమైన వాడని పిలువబడుతున్నాడండి. యోబు యథార్థంగా జీవించాడు. కష్టం కలిగిందని యథార్థతను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు వదిలిపెట్టాడా అని అంటే దేవుడు కూడా వదిలిపెట్టలేదండి. యథార్థతను ఎంత గట్టిగా యోబు పట్టుకున్నాడు, యోబును కూడా దేవుడు అంత గట్టిగా పట్టుకున్నాడు. కొద్ది రోజులు అటో ఇటో తేడాగా పరిస్థితులు మారాయి, కానీ పరిస్థితుల్లో సైతము, అననుకూల పరిస్థితుల్లో సైతము తన నమ్మకత్వాన్ని చూసినటువంటి దేవుడు యోబును వమ్ము చేయలేదండి. హిజ్కియా యొక్క జీవిత వృత్తాంతాన్ని దేవుడు అక్కడ పొందుపరిచిన మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు హిజ్కియాలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకముగా పని చేస్తున్నాడు. మరి ఇంత యథార్థత, నమ్మకత్వము, పని చేయగలిగినటువంటి ఈ వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా తన నమ్మకత్వాన్ని వ్యక్తపరచగలిగాడు? ఏం పని చేయగలిగాడు దేవుని కోసం? దేవుడు హిజ్కియాను గమనిస్తూ ఉన్నప్పుడు ఈ హిజ్కియాలో కనబడుతున్నటువంటి ఆ మంచి లక్షణాలను ఏ విధంగా చూపించగలిగాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడే ఒక మాట మనం ఆలోచించేద్దాం. 29వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చాలండి. ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకున్నాడు అంటే దావీదుని రోల్ మోడల్గా పెట్టుకున్నాడండి. తన పితరుడకు దావీదును అనుసరించి నడుస్తున్నాడంట. మంచి మార్గంలో నడిచినటువంటి వ్యక్తులను అనుసరించి నడవడానికి ఈ హిజ్కియా తన పని కొనసాగిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొన్నిసార్లు నేర్చుకుంటూ ఉంటాం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ మార్గం గుండా మనం నడుస్తూ ఉంటామండి. హిజ్కియా ఎవరిని అనుసరిస్తున్నాడు? దావీదు దేవుణ్ణి అనుసరిస్తే ఆ దావీదు నమ్మినటువంటి దేవుణ్ణి అనుసరించినటువంటి ఈ దావీదుని హిజ్కియా అనుసరిస్తున్నాడు. వాస్తవంగా అబ్రహామును దేవుడు పిలిస్తే పిలుపు ఎవరిది? అబ్రహాముది. అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళని అన్నాడు. ఎవరితో చెప్పాడండి? అబ్రహాముతో చెప్పాడు. పక్కనున్న లోతు గమనించి అబ్రహాముతో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్నిసార్లు దేవుడు మనల్ని పిలవాల్సిన పని లేదండి. పిలుపు కలిగినటువంటి మనుషులతో కూడా నడిచినా కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మనుషులను అనుసరించినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పినటువంటి, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడిచినటువంటి అబ్రహామును అనుసరించినటువంటి లోతు కూడా నీతిమంతుడని పిలువబడ్డాడు. అలాగే అబ్రహాముతో పాటు లోతు కూడా ఆశీర్వదించబడ్డట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దావీదు తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల మందను విడిపించి దేవుడు గొప్ప రాజుగా చేసి ఆ రాజరికంలో సైతము దావీదు దేవుని అనుసరించి నడుస్తూ, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడినయ్యా అని తగ్గించుకొని దేవుని సన్నిధానంలో నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండేటట్లుగా చెయ్యి అని చెప్పని ప్రార్థించి ఆయన మార్గంలో నడిచినటువంటి దావీదును అనుసరించి నడుస్తున్నాడంట ఈ హిజ్కియా. మరి దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మంచి మాట ఏమిటంటే, దావీదు నా హృదయానుసారుడు అని అంటున్నాడండి. అంటే దేవుని హృదయానికి తగినట్లుగా దావీదు ఉంటాడు. జరిగినట్టు తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకుని దేవుని మార్గంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి దావీదును అనుసరించి ఈ హిజ్కియా కూడా ప్రయాణం చేస్తున్నాడు. హిజ్కియాలో ఉన్నటువంటి మంచి లక్షణాలను గురించి దేవుడు అంటాడు, హిజ్కియా యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. అంత మాత్రమే కాదు, తన దేవుడైన యెహోవాను అనుకూలంగా ఉన్నాడంట దేవుని దృష్టికి. ఎక్కడ కూడా దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉండటానికి ఇష్టపడలేదు. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి హిజ్కియా
దావీదును రోల్ మోడల్గా పెట్టుకున్నాడండి, మార్గదర్శకుడిగా పెట్టుకున్నాడు. ఇదిగో నేను దావీదులాగా ఉండాలనుకున్నాడు, దావీదులాగానే ప్రవర్తించాలనుకున్నాడు, దావీదును అనుసరించి నడవాలనుకుంటున్నాడు. మనం కూడా కొన్ని రోల్ మోడల్స్ని పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు అనుసరించిన మార్గాలను మన ముందు ఉంచినప్పుడు మనం కూడా వాటిని అనుసరించి నడవాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నాం. దేవుణ్ణి అనుసరించి నడిచినటువంటి బిడ్డల యొక్క మార్గాలు మనం నడవగలిగితే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతును ఆశీర్వదించినట్టుగా తప్పక ఆ వారి మార్గాలు నడుస్తున్న మనల్ని కూడా ఆశీర్వదించడానికి మన మార్గం కారణమవుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎలా మాట్లాడుతున్న తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరము తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడంట. అంతకుముందు ఎట్లాగుంది, ఇప్పుడు తెరిచి బాగు చేశాడంటే అంతకుముందు ఎట్లా ఉంది, మూసేసి ఎన్నో సంవత్సరాల నుంచి పాడుపడిపోయిందండి దేవుని మందిరం జోలికి వచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. నడిపించే నాయకుడు సరైనడు కాకపోతే కుటుంబం ఏమైపోద్ది, చిన్నాభిన్నం అయిపోద్ది, గ్రామం ఏమైపోద్ది, రాష్ట్రం ఏమైపోద్ది. సేవకుడు సరైనటువంటి మార్గంలో నడిపించకపోతే సంఘం ఏమైపోద్ది. ఆ దినాలలో దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు వినిపించబడేటువంటి దినాలు అయినప్పటికీ వాటిని నిర్లక్ష్య పెట్టి దేవుని మార్గాన్ని అనుసరించకుండా తనకు నచ్చినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి కారణంగా దేవుని యొక్క మందిరము మూతవేయబడింది, దేవుని యొక్క మందిరము పాడుబడింది, దేవుని మందిరము పరిశుద్ధతకు నోచుకోలేదు, ఆరాధనకు నోచుకోలేదు. అనేకులు కలిసి స్తుతించడానికి ఆ ప్రార్థనా మందిరము ఉపయోగకరంగా లేకుండా చేసినటువంటి ఒక వ్యక్తి. ఎవరి వ్యక్తి? ఇదిగో దేవుని యొక్క ద్వారబంధముల యొక్క తలుపులను తెరిచి బాగు చేసినటువంటి వ్యక్తి యొక్క తండ్రి ఆహాజ్ అండి. ఆహాజు, హిజ్కియా తండ్రి ఆహాజు చేసిన ఘనకార్యం వల్ల, చేసినటువంటి ఆలోచన వల్ల మందిరము పాడు దిబ్బగా మార్చబడిందండి. మందిరము మలినముతో నింపబడింది. మందిరము మూతవేయబడే పరిస్థితిలో ఉంది. ఆ మందిరంలో అడుగు పెట్టడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి కాడు ఆహాజు. రాజ్యాధికారం చేతిలో ఉంది, పెత్తనం చేసే పవర్ చేతిలో ఉంది, కానీ దేవుణ్ణి అనుసరించలేదు. అలాగని దేవుణ్ణి తెలియకుండా ఉన్నాడా అని అంటే వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట మనం ఆలోచించేద్దాం. 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. సేమ్ తన కుమారుడైనటువంటి హిజ్కియా జీవితాన్ని గురించి రాస్తూ ఉన్నటువంటి ఏ విధంగా అయితే ఉందో, ఇక్కడ కూడా తన యొక్క జీవితాన్ని రాస్తూ ఉన్నప్పుడు అక్కడ హిజ్కియా ఏమో తన పితరుడకు దావీదును అనుసరించేమో హిజ్కియా నడుస్తూ ఉంటే, తన తండ్రి అట మార్గదర్శకుడిగా ఉండి నడిపించాల్సినటువంటి ఈ ఆహాజు ఏ మాత్రం కూడా వెనకున్న తరాలకు సరైన మార్గాన్ని చూపించే వ్యక్తిగా తన ప్రవర్తన కనపరుచుకోలేదండి. దావీదు మార్గాన్ని అనుసరించలేదు అని రాయబడింది ఆహాజు గురించి. అనుసరించినప్పుడు దేవుని యొక్క మందిరంలో జరిగేటువంటి కార్యాలన్నీ కూడా స్తంభించిపోయినాయి. ఏమాత్రం కూడా ఏదంటారు చూడు, ఇది ఎద్దే చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని చెప్పి అన్నట్టుగా ఒక సామెత ఉంది కదా. అట్లాగే ఆహాజే దారి తప్పి తొలగిపోయి ఉంటే ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా సాహసించి సరైన మార్గంలోకి రావడానికి ప్రోత్సహించే మనుషులు లేనప్పుడు వారు కూడా దారి తొలగిపోయి ఉన్నారండి. నడిపించాల్సిన ఆహాజు సరైన మార్గాన్ని చూపించలేకపోయాడు.
ఆహాజు గురించి రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గమునందు నడిచి, తెలియనోడేం కాదు. దావీదు ఎవరో తెలుసు, భక్తి ఏంటో తెలుసు, దేవుడంటే తెలుసు, చరిత్ర మొత్తం తెలుసు. కానీ నడవడిక విషయంలో మాత్రం తన స్వచిత్తానికి అవకాశం ఇస్తున్నాడు, తన సొంత ఆలోచనకు అవకాశం ఇస్తున్నాడు. లోకంలో ఉన్నదంతటినీ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? మందిరంలో పెడుతున్నాడండి. అక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, ఇశ్రాయేలీల రాజుల మార్గములో నడచి అని అన్నాడు. అంటే ఇశ్రాయేలీల మార్గం ఏంటో దావీదు ఆహాజుకు తెలియకుండా ఉందా అని అంటే, ఆహాజుకి ఇశ్రాయేలు మార్గం ఏంటో తెలుసు. ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసు, దావీదు ఎవరో తెలుసు, మంచేదో తెలుసు, మేలేదో తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ మూర్ఖంగా ఏం చేస్తున్నాడు? చదువమ్మా. చాలండి. పరిస్థితి ఏంటి? చేయకూడనటువంటి పనులన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆహాజు తన జీవితంలో పొందిన మేలు ఏమి కూడా కనబడడం లేదు. ఏమాత్రం కూడా ఘనపరచబడినటువంటి వ్యక్తిగా పరిగణించబడడం లేదు. ఏమాత్రం కూడా తనకు ఘనత రావడం లేదు, విలువ లేదు, గొప్పతనం లేదు. తాను చేస్తున్న పనులను బట్టి తనకున్నటువంటి అధికారం ఉంటే ఉండొచ్చేమో, కానీ విలువ మాత్రం తనకు కలగడం లేదు. తను చేస్తున్న హేయ క్రియలంట. దేవుని దృష్టిలో హేయ క్రియలకు అవకాశం ఇచ్చాడు. దేవుని దృష్టికి అనుకూలంగా నడవడానికి ఇష్టపడలేదు. ఈ ఉదయకాలము నీవు నేను మనల్ని ఒకవేళ పరిశీలన చేసుకుంటే, దేవుని మందిరములో నివసిస్తూ ఉన్నటువంటి మనం, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఎవరికి చోటిస్తూ ఉన్నాం? ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? ఎవరిని మనం చేర్చుకుంటా ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, చదువుదాం. 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో చాలండి. పూర్వము చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు ఏమన్నామంటే ప్రభువునందు వెలుగై ఉన్నాం. కాబట్టి కొన్ని హేయమైనటువంటి క్రియలు, పనికిరానటువంటి క్రియలు, ఉపయోగం లేనటువంటి క్రియలు, నష్టపరిచేటువంటి క్రియలు, ఆశీర్వాదాన్ని కొల్లగొట్టేటువంటి క్రియలు నీలో నాలో ఉంటే తీసివేసుకోవడానికి దేవుడు ఈ ఉదయకాలము ఈ ఆహాజు అనబడేటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు.
దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవి మీకు తగవు అని అంటున్నాడండి. అంటే తగని వాటిని మనం అంటి పెట్టుకొని ఆ మార్గంలో నడుస్తుంటే దాని వలన నష్టమే తప్ప లాభం కానీ ఆశీర్వాదం కానీ ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి మనలో ఉండకూడనటువంటి క్రియలు, మన నష్టానికి కారణమైనటువంటి క్రియలు, మన నష్టానికి కారణమైనటువంటి నడవడిక ఏ మాత్రం కూడా మనం అనుసరించడానికి వీలు లేదు. అనుసరించి నడిచినటువంటి ఆహాజు యొక్క జీవితంలో కలిగినటువంటి ప్రతిఫలం ఏంటి? ఆహాజు చేసినటువంటి పని, ఇదిగో దేవుని యొక్క క్రియలేంటో తెలిసినటువంటి ఆహాజు సైతము నడిచినటువంటి మార్గంలో నష్టాన్నే చవి చూశాడంట. ఏమని రాయబడింది 28వ అధ్యాయంలో? ఇక్కడ ఒక మాట చదువుతాం. 19వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 28:19లో, ఆహాజు యూదా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. తన వల్ల లాభము, మేలు, పేరు, గొప్పతనము రావాల్సినటువంటి ఆ యోధా దేశమునకు ఆహాజు వల్లంట కలిగిన నష్టం ఎలాంటిదేనంటే, ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేశాడంట. దిగంబరినిగా చేశాడు. ఒకప్పుడు బాగుంది, ముస్తాబాయి అలంకరణగా అందంగా కనపడుతుంది ఆ దేశం, గొప్పగా కనపడుతుంది ఆ దేశం. ఆహాజును బట్టి, ఆహాజు యొక్క హేయ క్రియలను బట్టి, ఆహాజు నడిచిన మార్గమును బట్టి, ఆహాజు చేసిన పనులను బట్టి ఆ దేశమంతా కూడా దిగంబరినిగా చేశాడంట. దిగంబరత్వం అనంటే ఏమి లేకపోవడం. అంటే ఆహాజును బట్టి ఆ దేశం ఏమైపోయింది? దిగంబరత్వాన్ని కొని తెచ్చుకుంది. అంటే ఏమి మేలు లేదు, ఆశీర్వాదం లేదు, ఉపయోగం లేదు, పేరు లేదు, గొప్పతనం లేదు. ఎవరి వల్ల? తన వల్ల. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యెహోవా ఇశ్రాయేలు రాజు అయిన ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరిచెను. హీనత్వము అంటే విలువలేని మనుషులుగా, విలువలేనటువంటి దేశంగా దేవుడు మార్చేశాడండి. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. ఉన్నది లేనట్టుగా చేయగలడు, లేనిది ఉన్నట్లుగా చేయగలడు, గొప్పవానిగా చేయగలడు, హీనమైనటువంటి వ్యక్తిగా కూడా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అక్కడ నిలబెట్టగలడు, కింద పడద్రోయగలిగినటువంటి దేవుడండి. తన దేశమును హీన దిశకు రావడానికి గల కారణం ఆహాజు యొక్క క్రియలు, ఆహాజు యొక్క నడవడికే కారణమై ఉంటే ఎరిగినటువంటి హిజ్కియా, ఇదిగో నా తండ్రి కాలంలో నా దేశము హీన దశకు మార్చబడింది. కారణం నా తండ్రి నడిచిన మార్గము సరైనది కాదని తెలుసుకుని ఇప్పుడు సరైన మార్గంలో అడుగు పెట్టడానికి ఇష్టపడినటువంటి ఈ హిజ్కియా ఏం చేస్తాడు? మొట్టమొదటిగా అధికారం చేపట్టాడండి. 25వ సంవత్సరంలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పరిపాలన చేసినటువంటి పరిపాలనా కాలంలో మొట్టమొదటిగా అడుగు వేసింది దేవుని మందిరపు ద్వారాలను తెరిచాడంట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి ఒక మాట మనం చూద్దాం. 3వ వచనంలో 29వ అధ్యాయంలో, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి, అదండి ఇదిగో నా నష్టానికి కారణం నా తండ్రి చేసిన హేయక్రియలు కాబట్టి ఆ మార్గం నేను అనుసరించకూడదు. నా తండ్రి దేవుని మందిరపు ద్వారాలను మూసేశాడు, దీని వలన కలిగిన నష్టం అంతా ఇంత కాదే. కాబట్టి ఇదిగో నా దేశం బాగుపడాలంటే, నేను బాగుపడాలంటే ఖచ్చితంగా నా దేవునికి నేను లోబడాలని ఎరిగినటువంటి హిజ్కియా మొట్టమొదటిగా మూత వేయబడినటువంటి ద్వారబంధములను, తలుపులను తెరిచాడంటండి. తెరిచి వాటిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రెండవది ఏమంటాడు అక్కడ 4వ వచనంలో, యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధులలో వారిని సమకూర్చాడు. ఇప్పటి వరకు దేవుని యొక్క పనికి దూరంగా ఉన్నటువంటి పాటలు పాడేవారు కావచ్చు, అలాగే యాజకులు కావచ్చు, వీరందరూ కూడా హిజ్కియాను బట్టి
ఆహాజును బట్టి దూరంగా ఉన్నారండి, దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, మీరు దూరంగా ఉండటం వల్లే మనకు కలిగింది ఈ నష్టం. కాబట్టి మీరందరూ కూడా రండి, మరలా తిరిగి మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం, మన దేవుని గణపరుద్దాం, మన దేవునికి స్థానాన్ని ఇద్దాం. మన దేవునికి స్థానం ఇవ్వకపోవడం వల్ల మన దేశము హీనదశకు వెళ్ళిపోయింది. నా తండ్రి క్రియల వలన నా దేశము దిగంబరనిగా మారిపోయిందండి. కాబట్టి ఇలా ఉండటానికి కారణమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా సవరించుకోవడానికి తన కుమారుడైనటువంటి హిజ్కియా ప్రయత్నం చేస్తున్నాడు. తప్పిదమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందును. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ సంపాదించుకోవాలండి. కాబట్టి ఎరిగినటువంటి ఈ హిజ్కియా మాత్రం ఎక్కడైతే నష్టానికి కారణమైందో ఆ నష్టానికి కారణమైనటువంటి క్రియలన్నిటి కూడా సవరించుకుంటున్నాడు. ఆ నష్టానికి కారణమైనటువంటి క్రియలను క్రమపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని తెరవడం మాత్రమే కాదు, దాన్ని బాగు చేశాడంట. బాగు చేయడం మాత్రమే కాదు, యాజకులను లేవీయులను పిలిపించి అక్కడ ఆరాధన జరగడానికి చొరవ చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఒక 5వ వచనంలో చూస్తే, వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయట కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖమును పెట్టుకొని, చూడ ఎట్లా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వారి పూర్వీకులంట దేవుని మందిరాన్ని పాడు చేసి దాన్ని విసర్జించారంట. ఆయన నివాసమును పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. పెడముఖం అని అంటే మందిరం పాటి జరుగుతూనే ఉండిద్ది, మన పాటికి మనం ఉంటానే ఉంటాం. ఇదేమంటారు? దీన్ని లెక్కలేని తత్వం అంటారండి. ఇదే పెడముఖం అంటే. చెప్పేదొకటి చేసేదొకటి అయితే దాన్ని ఏమంటారు? పెడ. ఆ పూర్వీకులు అట్ట చేశారంట. నడిచినటువంటి ఆ మార్గాన్ని బట్టి దిగంబరునిగా దేశాన్ని చేశారు, హీన దశకు దేశాన్ని తీసుకెళ్లారు, ఏమాత్రం విలువలేనటువంటి దేశంగా మార్చేశారు వారి యొక్క క్రియలను బట్టి. ఇప్పుడు సవరించుకోవడానికి ప్రయత్నం చేసిన హిజ్కియా అంటున్నాడు, ఇదిగో పూర్వీకుల వలన కలిగిన నష్టము, దీన్ని బట్టి కనుక ఇక్కడ మనం సరి చేసుకుందాం, ఇక్కడ మనం క్రమపరుచుకుందాం, ఇక్కడ మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందామని ఎరిగి అంటున్నాడు, అయ్యా మన పితరులు చేసినటువంటి పని, ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేశారు, లెక్క లేకుండా ఉన్నారు. దేవుని మందిరం అన్నా, దేవుని పరిచర్య అన్నా, దేవుని యొక్క మాటలన్నా లెక్క లేకుండా ప్రవర్తించినటువంటి వారి యొక్క ప్రవర్తన బట్టి నష్టము కలిగిందే తప్ప లాభము కలగలేదని గుర్తెరిగి, ఇది అట్ట మనం ఉండకూడదయ్యా అని చెప్పనని ఇప్పుడు క్రమపరుచుకుంటున్నారు. ఏమంటున్నాడు? ఇంకా 10వ వచనం చదువుదాం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని మనసులో అభిలాషపుడి. నిబంధన. అయ్యా, పొరపాటు ఏదో వాళ్ళ వలన జరిగింది, కానీ ఇక నుంచి మేము ఆ పొరపాటు చేయమయ్యా, ఇక నుంచి ఆ తప్పు మేము చేయమయ్యా, ఇక నుంచి ఆ మార్గంలో మేము నడవమయ్యా, ఇక నుంచి నీకు అనుకూలంగా ఉంటామని ఏం చేయాలంట? నిబంధన చేసుకోవడానికి వారు ఇష్టపడుతున్నారండి. అంటే దేవునితో నమ్మకాన్ని కుదుర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇంత ఆతృత కలిగి, ఇంత ఆసక్తి కలిగి దేవుని కోసం నిలబడడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ హిజ్కియాను దేవుడు విడిచిపెట్టాడా? తన తండ్రిని విడిచిపెట్టాడు అంటే దానికి అర్థం ఉంది. కారణం ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టాడు కాబట్టి ఆహాజు, దేవుడు కూడా
ఆ ఆహాజు టైంలో దేశాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు హిజ్కియా దేవుని పట్టించుకుంటున్నాడు. మరి హిజ్కియాని దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా అని అంటే, చదువుదాం. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 32వ అధ్యాయము 30వ వచనం. 32వ అధ్యాయం 30వ వచనం. 32వ అధ్యాయం 30వ వచనం. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములను అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని. ఏ విధంగా హిజ్కియా కాలములో హిజ్కియా యొక్క పేరు గొప్పగా మార్చబడింది. వాక్యం సెలవిస్తుంది, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యకరముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులను అతని యొద్దకు పంపబడిన రాయబారుల విషయంలోను. చాలండి, అనేకులు తెలుసుకోవడానికి వస్తున్నారు. ఇదిగో ఒకప్పుడు హీన దశగా మార్చబడినటువంటి, ఒకప్పుడు విలువలేనటువంటి దేశంగా మార్చబడినటువంటి, ఒకప్పుడు ఏ మాత్రం కూడా విలువలేనటువంటి ఈ దేశము ఇప్పుడు హిజ్కియా టైంలో విలువగా మార్చబడిందంట. విలువైనదిగా మార్చబడి అనేకులు తెలుసుకున్నారు. ఏముంది ఏముంది ఏం జరుగుతుంది ఇక్కడ అనని పక్కన ఉన్నటువంటి బబులోనీయులు సైతము వచ్చి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాస్తవంగా హిజ్కియా తన తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా ఎవరు నడిచిన మార్గంలో, దావీదు తన పితరుడకు దావీదు నడిచిన మార్గంలో నడిచి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చిన గనుక దేవుడు అతని సర్వ ప్రయత్నముల యందు అతనిని వృద్ధిపరిచెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి తండ్రిని హీనపరిచిన కుమారుడైనటువంటి హిజ్కియాను కనపరచడానికి గల కారణం తన దేవుని యందు అతడు నమ్మకంగా కొనసాగాడంట. ఈ ఉదయకాలము నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడగలిగితే, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ దేశం ఆశీర్వదించబడగలిగితే, ఈ ఉదయకాలము ఆ నమ్మకత్వాన్ని నీవు ఎన్నడూ కోల్పోకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా కొనసాగునట్లుగా దేవుడి ఉదయకాలం ఈ మాటలు మన హృదయాలు స్థిరపరచునుగాక.